సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ కౌర్ సేన ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 45 పరుగులు చేసిన స్మృతి 18వ ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కాసేపు క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సెమీస్ మాదిరి దూకుడుగా ఆడుతుందనుకున్న జెమిమా నిరాశపరిచారు. కేవలం 24 పరుగులు చేసే వెనుదిరిగారు. ఇక ఇటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. మరోవైపు దీప్తి శర్మ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అమన్జోత్ కౌర్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. లూజ్ బాల్స్ను బౌండరీ అవతలకు పంపింది. ఇక 24 బంతుల్లోనే 3 4లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేసింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 3 4లు 1 సిక్సర్తో 58 పరుగులు చేసింది. 299 పరుగుల లక్ష్యంతో సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగనుంది. డీటెయిల్స్ తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, ఉమెన్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ముందైతే 299 పరుగుల టార్గెట్ ని పెట్టింది టీమిండియా. ఏంటి మ్యాచ్ అప్డేట్స్? 298 మన ఇండియా స్కోర్ చేసిన తర్వాత ఇది ఒక ప్రెషర్ కండిషనే సౌత్ ఆఫ్రికాకి అని చెప్పాలి. కానీ గతంలో లాస్ట్ సెమీఫైనల్లోనే సేమ్ స్టేడియంలోనే మనం 336 చేస్ చేయడం చూసాము. సో మరి ఇలాంటి కండిషన్లో ఇప్పుడు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పిచ్ మీద మాయిశ్చర్ ఏమన్నా ఉందా, డ్యూ ఏమన్నా వచ్చిందా, ఇవన్నీ కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ దీంతో పాటు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వుల్వర్ట్ని వికెట్ తీస్తే, ఆ వికెట్ కనుక తీస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది. తను ఓపెనర్గా వచ్చి లాస్ట్ మ్యాచ్లో 169 నాట్అవుట్గా ఉంది. అండ్ ఈ రోజు కనుక అలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఖచ్చితంగా ఇండియా కష్టాల్లో పడిద్దనే చెప్పాలి. అండ్ ఫస్ట్ 10 ఓవర్స్ పవర్ ప్లే ఏదైతే ఉందో అది మేజర్గా డిసైడ్ చేస్తుంది మ్యాచ్ ఎటు వెళ్తుంది అనేది. మనకు ఒక క్లారిటీ వచ్చే కండిషన్స్ మేజర్ పవర్ ప్లేలోనే ఉంటాయి. అండ్ లారా వుల్వర్ట్తో పాటు బ్రిట్స్ కానీ లూస్ వీళ్ళిద్దరూ అంత మంచి ఫామ్లో లేరు. ఆ తర్వాత వచ్చే మ్యారిజాన్ క్యాప్ రన్స్ బాగా స్కోర్ చేస్తోంది. సో ముందు మేజర్గా వికెట్స్, ఎన్ని వికెట్స్ తీస్తే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సౌత్ ఆఫ్రికా పరంగా వాళ్ళు ఎలాంటి ఫీల్డింగ్ అయితే చేశారో, సో ఇండియా కూడా అలాంటి ఫీల్డింగ్ ఎఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళు చాలా రన్స్ కట్టడి చేశారు. కేవలం వాళ్ళ ఫీల్డింగ్తోనే వాళ్ళు చాలా రన్స్ కట్టడి చేయడం జరిగింది. అండ్ లారా వుల్వర్ట్ కెప్టెన్సీ కూడా తన బౌలర్స్ని రొటేట్ చేసిన విధానం, ఎక్కడ ఎవరిని యూజ్ చేస్తే రన్స్ తగ్గుతాయి అండ్ ఎక్కడ ఎవరిని యూజ్ చేస్తే వికెట్స్ దొరుకుతాయి అనే సిచ్యువేషన్స్లో అలా తీసుకొచ్చి తను చాలా బాగా కెప్టెన్సీ చేసింది. సో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఇప్పుడు అదే చేస్తే, అంటే తనకున్న బౌలర్సే తన స్ట్రెంగ్త్ కాబట్టి లారా వుల్వర్ట్ అలా యూజ్ చేసింది. కానీ మనకి కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు, శ్రీచరణి, క్రాంతి గౌడ్ లాంటి వాళ్ళు. సో వాళ్ళని పర్ఫెక్ట్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఆ బౌలర్స్ని కనుక రొటేట్ చేసి ఏ కండిషన్లో వాళ్ళు ఎలా ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అనేవి పెట్టుకుంటే బాగుంటుంది, ఇలా అంతా అనలైజ్ చేసి హర్మన్ ప్రీత్ కౌర్ తన 5 వరల్డ్ కప్స్ ఏదైతే ఆడిందో ఆ ఎక్స్పీరియన్స్ని ఈరోజు చూపిస్తే ఖచ్చితంగా మనకు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే వర్షం పడుతూ వచ్చింది కాబట్టి మేబీ 298 పెద్ద స్కోరే. సో వాళ్ళు ఎలా అయితే కంబ్యాక్ చేశారో మిడిల్ ఓవర్స్లో, మన ఇండియా కూడా స్టార్టింగ్ నుంచి అలాంటి ఎఫిషియన్సీ చూపిస్తే ఖచ్చితంగా ఇండియాకి అయితే చాలా ఛాన్స్ ఉందనే చెప్పాలి సూర్య. థ్యాంక్ యూ తేజస్వి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
రూపా కెమికల్స్ పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు పరిశ్రమలో లేరని సమాచారం. అయితే మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూపా కెమికల్స్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు పరిశ్రమలో లేరని సమాచారం. అయితే మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పటాన్చెరులో అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో రూపా కెమికల్స్ అనే ఫ్యాక్టరీలో గత 1 గంట 2 గంటల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే పరిశ్రమ లోపల ఇప్పటి వరకు కార్మికులు ఉన్నట్టు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్నమాట. దాంతో పాటు ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ వాచ్మెన్ అయితే సంబంధించిన వాచ్మెన్ మీద అక్కడ ప్రస్తుతం కంపెనీలో ఎవరు లేరని కూడా చెప్తున్నారు. కొంతకాలం పాటు ఈ రూపా కెమికల్స్ కంపెనీ అయితే ఎక్కడ వర్కింగ్ లో లేదని ఈ నేపథ్యంలోనే అక్కడ కార్మికులు లేరని కూడా చెప్తున్నారు. దీంతో ఈ భారీ అగ్ని ప్రమాదంలో కొంత భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. భారీగా మంటలు ఎగిసిపోవడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక ప్రాంతంలో భారీ మంటలు ఎగిసిపోవడం, ఫైర్ ఇన్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో భారీ ప్రాణ నష్టం ఉన్న నేపథ్యంలో ఒక అగ్ని ప్రమాదం అనగానే పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళన అయితే ఉంటాయి. సో దీనికి సమీపంలోనే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మంటలు పక్కన ఉన్న కంపెనీస్ కావచ్చు, ఈ ఏదైతే సూపర్ మార్కెట్ లో ఉన్న ప్రాంతాల్లో కావచ్చు వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుంటున్నాయి. మంటల్ని ప్రస్తుతం ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్తున్నారు. సో మరికొంత సమాచారం తెలియాల్సింది. ఈ రూపా కెమికల్స్ లో ఎట్లాంటి అయితే వర్కింగ్ కండిషన్ లేనప్పటికీ ఫైర్ ఎట్లా జరిగిందనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. మంటలు అయితే ప్రస్తుతం ఎగిసిపడుతున్నప్పటికీ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. చుట్టుపక్కల పరిశ్రమలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా ఫైర్ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. సో మంటలు వ్యాప్తి చెందకుండా అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులంతా కూడా అక్కడ అయితే మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం. సూర్య. రైట్ శ్రీధర్. జూబ్లీహిల్స్లో వేగం పెంచాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితమైందని, అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు మంత్రులు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూస్తామన్నారు మినిస్టర్స్. జూబ్లీహిల్స్ బైపోల్పై సీరియస్ గా ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 2 రోజులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఇన్ఛార్జీలు, మంత్రులతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్. ఇన్ఛార్జి మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ టోలీ చౌకీలోని ఆనంద్ విహార్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు వివేక్. స్థానికంగా ఉన్న ట్రాఫిక్, నాలా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కానీ మీరు డ్రైనేజ్ సమస్య ఏదైతే అన్నారో డెఫినెట్లీ దాన్ని టేకప్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ मैं यहाँ इंचार्ज बनने के बाद 200 करोड़ के काम कर रहा है. स्पेशली शेखपेटला 105 crores वर्क అంటే ड्रेनेज सिस्टम, सीसी रोड्स, सब जगह जब ज़रूरत है वहाँ अन्य छोटे सब जगह डाला गया.
ఆర్థికంగా ఇబ్బందులున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగలేదన్నారు మంత్రి వివేక్. షేక్పేట సీతానగర్లో మున్నూరు కాపు సంఘం నేతలతో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్నారు. తమ ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరిస్తోందన్నారు వివేక్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఖాళీ లెటర్ చూపించినారు మీకు, కానీ ఇప్పుడు ఈ 220 crores-లో 70% కన్నా ఎక్కువ పనులు పూర్తిగా అయినాయి. తక్కినవి కూడా టెండర్స్ పిలవడం జరిగింది, ఓన్లీ శాంక్షన్ కాదు. కానీ ఇంకా మేము 3 సంవత్సరాలు ఉంటాము, మీకు మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది మాకు నిలదీయడానికి. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మేము రెస్పాన్సిబుల్, దీనికి మేము మాటిస్తున్నాము. మాటిచ్చినప్పుడు మాట పూర్తిగా చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం 2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో చర్చించారు తుమ్మల. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమల్లో లోపాలను విత్తన సంస్థలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడేలా తెలంగాణ విత్తన చట్టాన్ని తయారు చేయాలని సూచించారు. కేవలం విత్తనోత్పత్తికే పరిమితం కాకుండా విత్తనం కొన్న ప్రతి రైతుకు పంట నష్టపోయినప్పుడు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు తుమ్మల. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారి పత్తి విత్తన చట్టం తీసుకువచ్చి 1800 రూపాయలున్న బీటీ పత్తి ప్యాకెట్ ధర 650కి తీసుకువచ్చామని, తర్వాత దేశవ్యాప్తంగా పత్తి ప్యాకెట్ల ధర నియంత్రణ ఆరంభమైందని గుర్తు చేశారు తుమ్మల. ప్రస్తుత చట్టం ముసాయిదా కూడా అవసరమైతే కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. న్యాయ సమీక్షకు నిలబడే విధంగా పటిష్టంగా విత్తన చట్టాన్ని రూపొందించాలన్నారు తుమ్మల. జూబ్లీహిల్స్లో మహాపాదయాత్ర నిర్వహించింది బీజేపీ. పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందన్నారు. పథకాలను ఆపుతామంటూ ప్రజలను భయపెడుతుందన్నారు. మైనారిటీలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు నేతలు. మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గడువు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది బీజేపీ. ప్రచార వ్యూహాలపై ఇవాళ పార్టీ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన మీటింగ్కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలనే విషయంపై చర్చించారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9 వరకు ఏరియాల వారీగా ప్రచారం చేయనున్నారు. ప్రతి ఎంపీ 300 మంది కార్యకర్తలతో తమ ఏరియాల్లో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. 7, 8, 9 తేదీల్లో భారీ రోడ్ షోలకు ప్లాన్ చేశారు నేతలు. మైనారిటీలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మైనారిటీల ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బు ప్రలోభాలకు పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ముసుగులో వస్తున్న ఎంఐఎం కుట్రలను తిప్పికొట్టాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించింది బీజేపీ. రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం లేదు. కాంగ్రెస్ నాయకులు, స్వయం ముఖ్యమంత్రి కూడా భయపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. భయపడుతున్నాడు కాబట్టి కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒక మైనారిటీ మినిస్టర్ని ఎన్నికల సమయంలో చట్టపరంగా అది కరెక్ట్ అయినప్పటికీ కూడా, నైతికంగా తప్పు తెలిసినప్పటికీ కూడా కేవలం ఓట్ల రాజకీయాల కోసము ఇక్కడ ఉన్న కేవలం మాకు మైనారిటీ ఓట్లు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సన్న బియ్యం రద్దు చేస్తామంటూ ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ఉచిత బియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. ధైర్యం ఉంటే ఈ పథకం రద్దు చేయాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో, మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒప్పందాలు కుదిరాయన్నారు కిషన్ రెడ్డి. ఒప్పందం వల్లే కేసీఆర్ అవినీతిపై విచారణలో పురోగతి లేదన్నారు. తానే మెట్రో 2వ ఫేజ్ అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారన్నారు కేంద్ర మంత్రి. డిపిఆర్ తయారు చేయకుండా తనపై ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదన్నారు. తనపై ముఖ్యమంత్రి ఆరోపణలు మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా?
డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి తయారు చేయకుండా నన్ను అడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. బీహార్లో ఎన్నికల తర్వాత ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య విభేదాలు వస్తాయని ఆరోపించింది బీజేపీ. ఆ రెండు పార్టీల పాపాలకు పశ్చాత్తాపం లేదంది. ఇటు కాంగ్రెస్, ఆర్జేడీ కూడా ఎన్డీఏ కూటమిపై విమర్శలను మరింత తీవ్రం చేశాయి. ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం చాలా స్పీడ్గా కంటిన్యూ అవుతోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల సాంప్రదాయాలను అగౌరవపరిచే నాయకులను బీహార్ ఎప్పటికీ క్షమించదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పాపాలకు పశ్చాత్తాపం లేదని విమర్శించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పై తుపాకీ గురిపెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకుందన్నారు. అంతకుముందు అర్రా, పాట్నా, నవడాలో పర్యటించారు మోదీ. పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. పాట్నాలో రామ్ధారీ సింగ్ దినకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రధాని మోదీ. బిహార్ మే బంద్ కమరే మే गुंडागर्दी का खेल खेला गया था। कांग्रेस कभी नहीं चाहती थी कि सीएम पद पर आरजेडी के नेता का नाम तय हो। లాలూ కుమారుడు తేజస్వి ముఖ్యమంత్రి అయితే బీహార్లో 3 కొత్త మంత్రిత్వ శాఖలు ప్రారంభమవుతాయని సెటైర్ వేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ దేశం గురించి పట్టించుకోరని, కేవలం వారి కుటుంబ సభ్యుల పదవుల గురించి మాత్రమే పట్టించుకుంటారని అన్నారు. అగర్ ఫిర్ సే లాలూ కే బేటే సీఎం बनते हैं तो बिहार में 3 नए मंत्रालय खुलेंगे. एक मंत्री बनेगा अपहरण का इंडस्ट्री चलाने वाला मंत्री, दूसरा बनेगा रंगदारी चलाने वाला मंत्री और तीसरा बनेगा अपहरण और खून को बढ़ावा देने वाला मंत्री. బీహార్లో పర్యటిస్తున్న ఎల్ఓపి రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. బేగూసరాయ్లో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన రాహుల్ పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టారు. మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వస్తే మత్స్యకారులకు లీన్ కాలంలో 5,000 అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రమంతటా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామన్నారు. हमने स्पेशल मैनिफेस्टो बनाया है. एक अति पिछड़ों के लिए हमने विजन दिया है. ये सरकार अति पिछड़ों की होगी, पिछड़ों की होगी, दलितों की होगी, महादलितों की होगी, माइनॉरिटीज की होगी, अल्पसंख्यकों की होगी और गरीब जनरल कास्ट की भी होगी. सबको लेकर ये सरकार आगे बढ़ेगी और किसी को ये सरकार पीछे नहीं छोड़ने वाली है. బీహార్ను ఎన్డీఏ కూటమి వలస రాజ్యం చేయాలనుకుంటుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ ఎప్పటికీ రిమోట్ కంట్రోల్ కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరిగిపోతున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపించారు తేజస్వి. ये लोग ऐसा लोग चाहते हैं कि रिमोट कंट्रोल से अमित शाह और नरेंद्र मोदी जो है बिहार को चलाने का काम करें. टॉप 2 स्टेट में आता है क्राइम के मामले में बिहार, यूपी के बाद बिहार. टॉप 5 स्टेट जो है सीआरपी के आग्रह में बीजेपी रूलिंग स्टेट आती है. सब बेरोजगार है बिहार के लोग. क्या किया बिहार में? सबसे ज्यादा गरीबी है 20 साल राज करने के बाद से. क्या किया है? गरीब बना करके रखा है, बेरोजगार बना के रखा है बिहार के लोगों को कि पलायन करने पे विवश है. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. గత 20 సంవత్సరాలుగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు. ఈసారి బీహార్ యువత రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ పై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. और पिछले लगातार 20 सालों से वही शासन सरकार बिहार में चल रही है. बिहार के नौजवान, बिहार के मेहनती लोग अब इस व्यवस्था से परेशान आ चुके हैं और वो ऊब चुके हैं. बदलाव की सुगबुगाहट बहुत दिनों से बिहार के अंदर है, लेकिन हमारे गठबंधन के साथ आने के बाद राहुल गांधी जी, तेजस्वी जी, सब लोगों ने मिलकर जो मेहनत की है, वहाँ नौजवानों को एक उम्मीद दिख रही है. इसलिए मैं ऐसा मानता हूँ कि सरकार का जाना तय है. महागठबंधन की सरकार बनेगी और स्पष्ट बहुमत से बनेगी. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసకు తావులేదన్నారు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకత, సమర్థతకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. मैं एक बार स्पष्ट करना चाहता हूं कि चुनाव आयोग के लिए न कोई पक्ष है न कोई विपक्ष है, सब समकक्ष हैं.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతుదారు దులార్ చంద్ హత్య కేసులో జేడీయూ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత ఇన్నింగ్స్కు తోడు హర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేయడంతో ఇండియా విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ గెలుపొందింది. 3 4లు 4 సిక్సర్లతో రెచ్చిపోయిన సుందర్ కేవలం 23 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో భారత్ తొలుత తడబడింది. 4వ ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్లో గిల్ వికెట్, 8వ ఓవర్లో సూర్యకుమార్ వికెట్ పడడంతో భారత్ కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. 12వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ కాగానే క్రీజ్లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ఫినిష్ చేశాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 29 పరుగులు, అభిషేక్ శర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్కు 3 వికెట్లు దక్కాయి. తొలిత బ్యాటింగ్ చేసిన కంగారులు 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ 8 4లు 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇటు స్టోయిన్ కూడా ధనాధన ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ భారీ పరుగులు చేసింది. బ్యాటింగ్కు దిగిన ఆదిలోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 5 కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ టిమ్ డేవిడ్, స్టోయిన్లు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.